ఇవాళ నేను మాట్లాడేది పారిపోతున్న ప్రవక్త పారిపోతున్నాడు. ప్రియులరా, చాలా విడ్డూరం కదా. ప్రవక్తలే పారిపోతారంటే పారిపోతున్నాడు. భక్తులు పారిపోతారంటే భక్తులు కూడా పారిపోతుంటారు. భక్తుల జీవితాల్లో కూడా చాలా గలిబిలు వస్తాయి. ప్రవక్తల జీవితాల్లో చాలా గలిబిలు వస్తుంది. అనుకున్నదంతా కూడా అనుకున్నది జరగదు. జరగకపోతే భయపడిపోతాం, ఏమైపోద్దా అని ఆందోళన. ప్రియులారా, ఆ ప్రవక్త ఆయన పేరు కూడా పెట్టుకుంటుంటాం అప్పుడప్పుడు కొంతమంది. ఆయన పేరు ఏలియా, మహాప్రవక్త. ప్రియులారా, ఆయన చరిత్ర కొద్దిగా ఇవాళ ధ్యానాంశంగా తీసుకుందాం. 9వ వచనం, 19వ అధ్యాయం అంతా కూడా ఆయన గురించే ఉంది. ఆయన చరిత్ర చాలా అమూల్యమైంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఇలాగుంది: అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడిగాను. 10వ వచనం కూడా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును కొట్టి నీ ప్రవక్తలు ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపత్యగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ప్రియులారా, ఒక మహాప్రవక్త ఒక గుహలో ఉన్నాడు. ఆ చరిత్ర మనకు బాగా తెలుసు. ఆ దినాన్ని బలిపీఠం కట్టాడు. బయలుదేవతల పూజలు చేసేవాడు, పూజారులు అందరూ ఉన్నారు. అలాగే యెహోవా దేవుని యొక్క పూజారి ఆ యొక్క ఏలియా వచ్చాడు. ప్రియులరా, ఆ తర్వాత దహన బలి తీసుకువచ్చారు. ఆ దహన బలి ఏలియా దహన బలి తెచ్చాడు. రాళ్ళ మీద, ఆ 12 రాళ్ళ మీద పేర్చి దాని మీద దహన బలి పేర్చి పరమ తండ్రికి ప్రార్థన చేస్తాడు. యెహోవా దేవుడా, ఇవాళ నీ మహత్యం చూడాలి. పరలోకం నుంచి అగ్ని దిగి రావాలి. ఈ దహన బలి నువ్వు అంగీకరిస్తే నాయన, దాన్ని బట్టి ప్రజలందరూ కూడా నీవెవడవో తెలుసుకుంటారు అని ఆ పరమాత్ముని ప్రార్థన చేయడం మనకు బాగా తెలుసు. ఆ పరమాత్ముడు వెంటనే దేవాగ్ని అక్కడి నుంచి దిగొచ్చింది, దహన బలిని కాల్చేసింది. రాళ్ళు సాయితం. ప్రియులారా, మామూలు అగ్ని అయితే ఆ దహన బలి కాల్చబడతాయి. ఇది దేవాగ్నిది. అక్కడ ఉన్న రాళ్ళు కూడా కాల్చబడిపోయాయి, బూడిదైపోయాయి. ప్రియులారా, ఆ తర్వాత ఏమైందో చరిత్ర మీకు బాగా తెలుసు. ఆ ఇశ్రాయేలీలందరూ కూడా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. అగ్ని దిగి రావడం చూడలేదు. దహన బలి దేవుడు ఇలాగ అంగీకరించేసరికి అంతవరకు వాళ్ళు బయలు భక్తుల పూజల్లో పడిపోయిన వారందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవాయే దేవుడు అని కేకలేస్తున్నారు. ప్రియులారా, ఈ విషయం అంతా కూడా బయలుదేవతల యొక్క పూజారిణి అయినటువంటి ఆ దేశపు రాణి, ఆమె ఫెనీషియన్, ఇంగ్లీష్లో ఫినీషియన్స్ అక్కడ ఉన్నటువంటి ఆ రాజు కుమార్తె. ఆమె యెహోవా భక్తురాలు కాదు. ఆమె ఈ రాజు ఆహాబును పెళ్లి చేసుకుంది. ఆహాబుకి పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె కూడా ఇశ్రాయేల్ దేశానికి రాణిగా వచ్చింది. అయితే రాజైన సొలొమోను దినాల్లో ఆయా అన్య దేశపు రాణులు వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళతో సఖ్యతగా ఉండాలని. అయితే ఆ రాణిలు వచ్చిన రాణిలందరూ కూడా మాకు మా దేవుడు కావాలి, వాడినే పూజ చేసుకుంటాం, మీ దేవుడిని మేము పూజ చేసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది అని సొలొమోనుతో చెప్తే తెచ్చుకోండి అన్నాడు. కాబట్టి దేశంలోకి ఐగుప్తు దేశపు రాణి, ఆ రాళ్ళు ఈ రాళ్ళు అందరూ కూడా దేవతలు తెచ్చుకున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఆ యొక్క
కోశమాలు అంటాం, అంతఃపురం అంటాం, ఏదో ఒకటి. వాళ్ళు ఉండే స్థలంలో ఆ దేవతలు పెట్టుకొని వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేవారు. అలాగే ఆ రాణి వాళ్ళు ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు వాళ్ళు. కాబట్టి మాకు కూడా ఆహాబుతో అంది, మా దేవతను మేము పూజ చేసుకోవాలి కాబట్టి తెచ్చుకుంటానని మొదలెట్టింది. ఆ పూజ ఆ దేశంలో పెట్టింది, అందరికీ నేర్పించింది. అందరూ కూడా ఆ పూజలో పడిపోయారు. బయలుదేవతని మనం పేరు పెడతాం. బయలు, బల్లు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ప్రియులారా, అష్టారోత్ దేవత, బయలుదేవత, దాగోన్ దేవుడు, రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ బయలుదేవత పూజారి అయినటువంటి ఈమె చాలామంది పూజారులను పెంచింది. దేశంలో బయలు పూజలు పెట్టేసింది. అందరూ బయలు పూజలు చేస్తున్న ఆ దినాల్లో ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, ఇక దేవుడు మీద నమ్మకం పోయింది. ఆమె ప్రోత్సాహం వల్ల యెహోవా దేవుని యొక్క ఆ యొక్క బలిపీఠాలను ఎరగొట్టేసి పూజలు మానేస్తారు, దేవుని ప్రార్థన చేయడం మానేస్తారు. ఆ టైంలో ఈయన ప్రవక్త అయినటువంటి ఏలియా దినాలు అలాగున్నాయి. కాబట్టి ఏలియా ఏం చేస్తాడంటే, మహారోషం గలవాడినై ఆయన ఏం చేస్తాడు, 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా. అయితే యెహోవా ఖడ్గము చేత, సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషం గలవాడినై, ఈడు రోషంతో పౌరుషంతో యెహోవా దేవుని యొక్క పూజలు చేశాడు, బలిపీఠం కట్టాడు, అగ్ని వచ్చింది, దాని బలి కాల్చేసింది. ప్రజలందరూ కూడా అమ్మో యెహోవాయే దేవుడు అని మొదలుపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రియులారా, అటువంటి సమయంలో ఆ రాణి, పూజారిని రాణి, ఆ దేవుని యొక్క ఆ దేశం యొక్క రాణి కూడా ఆమె ఒక కబురు చేసింది. ఎవరికి? ఆ ప్రవక్త అయిన ఏలియాకు. ఏమని కబురు చేసింది? రేపు సాయంత్రం ఈనాటికి నీ పీక మీద తల ఉండదు, నీ తల తీసేస్తానంది. ప్రియులారా, నిజానికి చెప్పాలంటే ఆమె భయపడిపోయింది. అమ్మో, ఈయన సామాన్యుడు కాదు, మహాభక్తుడు, ఆయన జోలికి వెళ్ళడం చాలా ప్రమాదం. కానీ ఈమె రాణి, ఆ దేశపు రాణి, బయలుదేవుడు పూజారిని, ప్రజలందరూ ఏమనుకుంటారో, చేతకాన్ని అంటారేమో అనేసి కబురు చేసింది. ఆమె వెంటనే ఆ ధైర్యం ఉంటే వెంటనే వెళ్ళి ఆయనతో పోరాడనో చంపేస్తున్నో ఇది చేస్తున్నావు. ఆ పని చేయకుండా కబురు చేసింది, రేపు సాయంత్రం సరికి నీ తల తీసేస్తానని. ప్రియులారా, ఆ సమాచారం వినాడు. దేశంలో ఒక ఉద్యమం వచ్చింది. ప్రజలందరూ కూడా యెహోవా దేవుడు అంటున్నారు. ఈమెమో ఆయన చంపలేక భయపడిపోయి రేపు సాయంత్రం పోస్ట్ పోన్ చేసింది. చాలాసార్లు మనం అలాగే రే నీ పని పడతాను, ఇప్పుడు ఏం చేయలేరుగా, అందుకోసం ఏమంటారు చాలామంది, నీ పని పడతానులే, జాగ్రత్త, మా వాళ్ళు చెప్తాను, ఏదో చేస్తాను, నీ పని పడతాను. అప్పుడు ఏం చేయలేడు, చేత కాదు. ఈ రాణి పని కూడా అలాగే. కాబట్టి రేపు అంది. అయితే ఏలియా భక్తుడికి ఆ కబురు వచ్చేసరికి ఆయన హడలెత్తిపాడు, భయపడిపాడు. అమ్మో చంపేస్తుంది. అంతవరకు గొప్ప ధైర్యంతో కార్యాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. ప్రాణభయం ఏం చేస్తుందంటే, భయం ఏం చేస్తుందంటే నిరాశ కలిగిస్తుంది. నిరాశ, నా బతికేటి ఇలాగైపోయింది, నేను అనుకున్నది ఏంటి, ఇశ్రాయేలీలందరూ కూడా ఇప్పుడు దేవుని వైపు తిరుగుతారు, వాళ్ళందరూ కూడా బయలుదేవతను వదిలేస్తారని నేను అనుకుంటే, ఇప్పుడేమో ఈమె నా తలకాయ తీసేస్తారని భయం పట్టి, అమ్మ ఇంత గొప్ప కార్యం చేసినా ఏం జరగలేదని నిరాశ పడిపోయాడు. నిరాశ పడిపోయిన వాడు, డిస్కరేజ్ అయిపోయిన వాడు ఏం చేస్తాడని అక్కడ ఉండకుండా పారిపోతాడు. దేవునికి వందనాలు, హల్లెలూయా. నిరాశ ఒక వ్యక్తిని ఒంటరివాడిగా చేసేస్తుంది. ఏలియా భక్తుడు అంతవరకు గొప్ప ధైర్యంగా ఉన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేసి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన అయినా భయపడిపోయాడు, హళ్ళెత్తిపోయాడు, పారిపోవడం మొదలుపెట్టాడు. మనకి అది బాగా తెలుసు. ఆయన పారిపోతున్నాడు, పారిపోయి అలసిపోయాడు. యజ్ఞం చేస్తాడుగా, మహాయజ్ఞం చేస్తాడు. దేవుని ప్రార్థన చేయడం చిన్న విషయం కాదు, దేవుని కోసం యజ్ఞం చేయడం చిన్న విషయం కాదు. ప్రియులారా,
దేవునికి ప్రసంగాలు చేయడం చిన్న విషయం కాదు. ప్రసంగాలు చేస్తే, నిజంగా చేస్తే, ఆత్మలో చేస్తే వాడు అలసిపోతాడు. ఆయన పాస్టర్ గారు అలసిపోతారు, పూజారి అలసిపోతాడు. అందుకే ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఆ సేవ చేసినప్పుడు అలసిపోతాడు కాబట్టి 5 గ్లాసుల ద్రాక్షారసం ఒకటి ఉంటుంది. 5 గ్లాసులు వైన్, అది ద్రాక్షారసం కాదు. వైన్ తాగితే కాస్త బలం వస్తుంది, సత్తు వస్తుంది. ఆ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో అక్కడ సముఖపు రొట్టెలు ఉంటాయి. ప్రధాన యాజకుడు పనిచేసిన తర్వాత అలసిపోతాడు, మధ్యలో అలసిపోతాడు కాబట్టి వచ్చి ఆ రొట్టెలు తింటాడు. సముఖపు రొట్టెలు అందుకుంటాయి అక్కడ ప్రధాన యాజకుడు తినడానికి. అలాగే ఆ ద్రాక్షారసం తాగుతాడు. ఇవన్నీ మళ్ళీ సత్తు ఇస్తుంది. మంచిగా దేవుని సేవ చేసేటప్పుడు అలసట వస్తుంది. ప్రియులారా, భయం కూడా వచ్చేసింది ఈయనకి. భయపడిపోయి ఏం చేశాడు, పరుగు తీశాడు. పరుగు తీసి ఆయన ఒక రోజంతా పరిగెట్టిన తర్వాత ఒక బదరీ వృక్షం కింద ఆయన నిద్రపోతున్నాడు. అలసట వలన, నిరాశ వలన, అనుకున్న జరగనందువలన ఆయన దృష్టిలో అనుకున్నది జరగలేదు కాబట్టి నిరాశ పడిపోయి, అలసిపోయి, ఆ నిరాశ పడిపోయినాడికి ఏమవుతుందో తెలుసా, నువ్వెంత బలవంతుడవైనా నువ్వు చాలా శక్తిహీనుడిగా ఉంటావు, బలహీనుడివైపోతావు, ఒంట్లో సత్తువు లేనట్టుగా ఫీల్ అవుతావు. నువ్వు అంతకుముందు రోజే అంతకుముందు ఒక గంట క్రితమే 100 కేజీలు ఎత్తిన వాడివి, ఇప్పుడు ఏదో ఒక కారణం బట్టి ఏదో ఒక వార్త విన్నావు, నీ కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక మాట విన్నావు, అంతే ఒంట్లో ఉన్న సత్తువంతా కూడా ఒక్కసారి నీరు గారిపోదు, నిస్సత్తు వచ్చేస్తుంది. ఏలియా జీవితంలో కూడా అదే జరిగింది. ఎలాగో ఒకలా పరిగెట్టాడు. ప్రాణభయం డిస్కరేజ్మెంట్ తెచ్చింది. ఆయన ఎవరితో ఏం మాట్లాడడం లేదు, ఒంటరిగా పారిపోతున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒంటరిగా పారిపోతున్న ఆయన దేవుడు చూశాడు. దేవుడు అన్నీ తెలుసు దేవునికి. చెట్టు కింద పడుకున్నప్పుడు పరమాత్ముడు ఏం చేశాడు, దూతను పంపించి ఆయనకు భోజనం పెట్టించాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎవరిని విడిచిపెట్టు. దూతను పంపించాడు, భోజనం పెట్టాడు, తినేశాడు, మళ్ళా పడుకున్నాడు. దేవుడు చేసే ట్రీట్మెంట్ నిరాశలో ఉన్నటువంటి వాడికి, అలసిపోయినటువంటి వారికి, దిగాలు పడిపోయినటువంటి వారికి దేవుడిచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే మంచి భోజనం పెట్టేసి వాడు పడుకోబెట్టడమే. అలా చేస్తాడు, మళ్ళా తిన్నాడు. భర్తలు గొడవ పడినప్పుడు భార్య భర్త తిండి పెట్టకపోతే ఆడు దిక్కులేనాడు అయిపోతాడు. బాగా తిండి పెడితే నిద్రపోతే బుద్ధి అవుతుంది. జ్ఞాపకం చేసుకోండి, బాగా తిండి పెట్టాలి. వాడేదో బజార్లో అలసిపోయో, డ్యూటీలో అలసిపోయో, పనుల్లో అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా ప్రవర్తించకపోతే మీరు ప్రవర్తించడం అడ్డంగా ప్రవర్తిస్తే చిక్కుకు వచ్చేస్తాయి. బాగా భోజనం పెడితే ఏమవుతుంది, వాడు బాగా తిని హ్యాపీగా నిద్రపోతాడు. నిద్రపోతే అప్పుడు మెలకు వస్తే ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఏలియా బతుకున్న జీవితంలో కూడా దేవుడు అది ట్రీట్మెంట్ చేశాడు. దేవుడు చేసిన ట్రీట్మెంట్ ముందు భోజనం పెట్టడం, బాగా తిన్నాడు. తిన్న తర్వాత మళ్ళా పడుకుని మళ్ళా లేచాడు. అప్పుడు మళ్ళా భోజనం పెట్టాడు. ఈ రీతిగా భోజనం పెట్టిన తర్వాత అప్పుడు ఒంటికి సత్తు వచ్చింది, ఒంటికి బలం వచ్చింది. అప్పుడు నడవడానికి ఆరోగ్యం వచ్చింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పరమ తండ్రి నిన్ను బలపరిచేవాడు, నీకు శక్తివంతుడిగా చేసేవాడు, నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు. నీకు చాలా పని ఉంది, నువ్వు ముందుకు వెళ్ళాలి. కాబట్టి నేను అలాగే ఖాళీగా ఉంచకుండా మంచి భోజనం పెట్టి ఆయన ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. నూతన బలం వచ్చింది, నూతన సత్తు వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళా 40 దినాలు ప్రయాణం చేసి హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. ఆ చరిత్ర నేను చెప్తున్నా. హోరేబు కొండ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గుహ ఉంటుంది. ఏలియా భక్తుని జీవితాల్లో 2 గుహలు. ఇది హోరేబు కొండ దగ్గర ఉన్న గుహ ఒకటి. ఆ గుహలో ఆయన వెళ్ళిపోయి దేవుని మొరపెడతాడు. ఆ మధ్యలో ఏం చేస్తాడో మీకు బాగా తెలుసుగా. ఏం చేస్తాడు, 4వ వచనం ఒకసారి చూద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడు కాను, ఎంత మటు చాలు, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ప్రియులారా, చాలా ప్రార్థనలు మనం చేస్తాం. దేవుడా, నాకు వడ్డానం ఈయన అయినా, దేవుడా నాకు బంగారం ఈయన అయినా, నాకు ఇల్లుని ఈయన. కానీ ఇలాంటి ప్రార్థన ఎక్కడ నేను చూడలే. దేవుడా, నా ప్రాణం తీసేసుకో, నన్ను చంపేయి అనే ప్రార్థన నేను చూడలే. ఈ మహానుభక్తుడు గొప్ప గొప్ప ప్రవక్త. ఆయన సామాన్యుడు కాదు. అగ్నిని ఆకాశం తీసుకొచ్చినాడు. ఆయన చేసే ప్రార్థన, నన్ను చంపేయి. ఇలాంటి ప్రార్థన ఎక్కడ నేర్చుకోకండి. ఇలాంటి ప్రార్థనలు ప్రియులరా, దేవుడు కొన్ని ప్రార్థనలు జవాబు ఇవ్వడు. ఏమంటే దేవుడు మా ప్రార్థనలు జవాబు ఇవ్వడం లేదండి అంటారు. ఎందుకంటే దేవుడు ఏలియాకి అప్పుడు జవాబు ఇస్తే చచ్చుందుడు. ఏలియా చచ్చిపోతే చాలా ప్రమాదం ఉన్నాయి. కాబట్టి దేవుడు మనం చేసే కొన్ని ప్రార్థనలకి జవాబు రాదు. ఆ జవాబు ఎందుకు రాదో తర్వాత మనం చూద్దాం. ప్రియులరా, ఆయన గుహలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాడు, నడుచుకొని వెళ్ళాడు. హోరేబు కొండకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఒకప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఈ హోరేబు కొండ దేవుడు ఉన్న కొండ, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతే దేవుడు నాతో మాట్లాడతాడు. మరణాపేక్ష గలవాడై ఇక్కడ ఆయన ప్రార్థన చేయడం చాలా విచిత్రంగా ఉంది. ఆ దేవునికి వందనాలు. ప్రియులారా, ఆ హోరేబు కొండ గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? దేవుడు మోషేతో ఇక్కడ మాట్లాడాడు, నాతో కూడా దేవుడు మాట్లాడతాడని. అగ్ని వచ్చింది, గాలి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. దేంట్లో కూడా దేవుడు మాట్లాడలే. ప్రియులారా, దేంట్లో కూడా దేవుడు మాట్లాడకపోతే ఆ లోపల ఉన్నాడు, గుహలో అలా చూస్తున్నాడు. చూస్తుండగా ఒక చల్లని గాలి వచ్చింది. ఆ గాలి తర్వాత గాలిలోంచి ఏం వినబడుతుంది? ఒక మెల్లని స్వరం. ప్రియులారా, ఆ స్వరాన్ని విన్నాడు. లోపల నుంచి ఆ ప్రభు, ఈయన లోపల ఉన్నాడు. ఎవరు? మన భక్తుడైనా ప్రవక్త అయినా ఏలియా భక్తుడు ఆ గుహలో ఉన్నాడు. ఈ గుహ ద్వారం దగ్గర చల్లని గాలి వీచింది. చల్లగా మెల్లని స్వరం వినబడుతుంటే గుహలో ఉన్నటువంటి వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ స్వరం ఏంటా అని విన్నాడు. వింటే ఆ స్వరం దేవుని స్వరం. దేవుని వందనాలు. ప్రియుల, చీకట్లో కూర్చుంటే దేవుని స్వరం నువ్వు వినవు. నీవు గుహలో దాక్కుంటే దేవుని స్వరం నువ్వు వినవు. దేవుని కోసం ఆసక్తిగా ఎదురు చూడాలి, అప్పుడు దేవుని స్వరం వింటావు. ఆ స్వరం అగ్నిలాగా కాదు, మేఘాల్లాగా కాదు, తుఫాన్లాగా కాదు, కానీ ఆ స్వరం మెల్లగా మాట్లాడుతుంది. ఆ స్వరాన్ని వినగానే గొప్ప ధైర్యం వచ్చేసింది, ఒంట్లో సత్తు వచ్చేసింది. దేవుని స్వరం జీవాన్ని కలిగింపజేస్తుంది. దేవుని వాక్కు నూతన శక్తినిస్తుంది. దేవుని వాక్కు మన జీవితానికి ఆయన పరిమళ తైలం వలె పనిచేస్తుంది. ప్రియులరా, అప్పుడు ఆ స్వరం ఏమని మాట్లాడుతుండండి? ఏలియా ఏమని మాట్లాడుతున్నాడు? 9వ వచనంలో ఆయన ప్రత్యక్షమై ఏమని, నీవేమి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ప్రియులరా అని అడగగా, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడు కావు ఏలియా. నువ్వు చాలా పనులు చేసుకొని, నువ్వు చాలా పనులు చేయవలసిన వాడివి. యు ఆర్ ఆన్ గవర్నమెంట్ డ్యూటీ. యు ఆర్ అని చూస్తుంటావు కదా, అలాగే యు ఆర్ ఆన్ డ్యూటీ. దేవుని పనిలో నువ్వు ఉండవలసిన వాడువు. ఆకాశం నుంచి అగ్ని తీసుకురావలసిన వాడువు. నువ్వు అలాంటి వాడువు. నువ్వేంటి ఇక్కడున్నావు? హల్లెలూయా, దేవుని వందనాలు. ప్రియులారా, దాక్కుంటారు కొంతమంది. దేవుని పనులు చేయడానికి భయపడిపోయి, ఆందోళన పడిపోయి, వారి నిరాశ ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే గుహలోకి తీసుకెళ్తాడు. నిరాశ పడినవాడు ఒంటరోడు అయిపోతాడు. నిరాశపడినటువంటి వాడికి జీవితంలో సైతాన్ యొక్క ఆయుధం ఆ నిరాశ. వాడు ఏం చేస్తాడంటే, నీ బతుకు వేస్ట్, ఇంకెందుకు బతకడం, నువ్వు అనుకున్నది జరగడం లేదు, నీ వాళ్ళు ఎవరు నీతో రావడం లేదు, నీ వాళ్ళెవరు నీ మాట వినడం లేదు, నీ పిల్లలందరూ కూడా నీ మీద తిరగబాటు చేస్తున్నారు, నీకు ఇంకా ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, నీ బతుకెందుకు, ఇలాగా నిరాశ కలిగింపజేస్తే ఆ నిరాశ ఆ వ్యక్తిని ఎక్కడ నడిపిస్తా తెలుసా? చచ్చిపోవాలని బుద్ధి పుడతారు, సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చాలామంది
సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు నిరాశకు లోనవుతున్నారు. నా బతుకులు ఇంతే, నేను ఇక ముందు ఏం చేయలేను, నా కార్యాలు ఏం జరగవు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నా. ఇశ్రాయేలీలందరూ కూడా నా మాట విని ఆ రాణిని తిరగేసేస్తారు అనుకున్నా. ఇశ్రాయేలీలందరూ కూడా నా మాట విని బయలు ప్రవక్తల యొక్క ఆ బయలుదేవుళ్ళ యొక్క ఆ బొమ్మలను ఎరగొట్టేస్తారు అనుకున్నా. కానీ నేను అనుకున్నది ఏమీ జరగలేదు. అది నిరాశ. ప్రియులారా, నువ్వు ఇక్కడ నిరాశ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సైతాన్ ఏం చేస్తాడంటే, నీ బతుకెందుకురా వేస్ట్, వెళ్ళి సూసైడ్ చేసుకో, ఉరేసేసుకో, చచ్చిపో అని చెబుతాడు. ప్రియులారా, ఈ యొక్క నిరాశ అనేది, డిసప్పాయింట్మెంట్ లేదా డిస్కరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉరేసి చచ్చిపో అని చెప్తారు. అది సైతాను వాడేటటువంటి ఒక బలమైన ఆయుధం. కాబట్టి ఏలియా అదే మాట అంటున్నాడు, నేను చచ్చిపోవాలనుకున్నా, దేవుడా నన్ను చంపే అన్నాడు. ఇందాక చూసాగా 4వ చంపేయి, ఎందుకు ఈ బతుకు వేస్ట్. చాలాసార్లు ఆ సైతాను వస్తాడు, వాడు నీతో మాట్లాడు, నీ బతుకు వేస్ట్, నువ్వు బతకడం వేస్ట్. ఎందుకు ఈ లైఫ్ అంతా కూడా ఇంతవరకు నువ్వు జీవించేంతవరకు ఈ జీవితం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ గొడవలు, అల్లర్లు, ఫైటింగ్. నీ బతుకంతా ఫైటింగ్లో ఉంది. ఎంతకాలం బతుకుతావు, ఇంకా చాలా బతుకుంది అది చెప్పడం వాడు. ప్రియులారా, ఇంతవరకు బతికిందంతా వేస్ట్ అయిపోయింది కాబట్టి చచ్చిపో అంటాడు. వాడు సైతాను యొక్క ఆలోచన ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో వాడు ఏం చేస్తాడు? వాడు నీ ఆస్తిని దోచుకుంటాడు, దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ప్రియులారా, ఇంత మహాభక్తుడైన ఏలియా దగ్గర కూడా ఆ సైతాను వచ్చి వాడు అంటున్నాడు, నీ బతుకు వేస్ట్, నీ బతుకంతా వేస్ట్ అంటున్నాడు. ప్రియులారా, చిన్న విషయాలను ఇంతగా చేసేసి అలా చెప్తాడు, నీ బతుకంతా వేస్ట్, నీ భార్య నీ మాట వినరు, పిల్లలు నీ మాట వినరు, నీ యొక్క వ్యాపారం దివాలా తీస్తుంది, ఇంకేం చేస్తావు? ఉద్యోగం ఊడిపోయింది, ఇంకేం చేస్తావు? జబ్బు వచ్చేస్తుంది, ఏం చేస్తావు? చచ్చిపో. ప్రియులారా, సైతాను చేసే గుసగుసలు, వాడు చేసే పనులు నిన్ను ఎలాగైనా కూడా నీ బతుకు ఖతం చేసేయాలి, హత్య చేసేయాలి. అదే వాడి యొక్క ఆలోచన. కాబట్టి ఏలియా ఒంటరివాడైపో. ఎప్పుడైతే నువ్వు డిస్కరేజ్మెంట్కి వస్తావో, ఎప్పుడైతే నువ్వు నిరాశ పడిపోతావో, నీ జీవితం ఇతరులతో మాట్లాడడం మానేస్తావు, ఇతరులతో మాట్లాడవు, ఒంటరిగా ఉంటావు. ఎవరైనా పలకరించినా అంటావు, అంతే. అసలు నీ కష్టసుఖాలు షేర్ చేయవు, చెప్పవు, నీ మనసులో ఉన్నది బయటికి చెప్పవు. ఏలియా భక్తుని యొక్క జీవితం కూడా అంతే. ఆయన ఒంటరివాడైపోయాడు, చెట్టు కిందకి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు, నా బతుకెంతే అని ఏడుస్తున్నాడు, చచ్చిపోవాలంటున్నాడు, చంపే అంటున్నాడు నన్ను. ప్రియులారా, చంపుకునే ధైర్యం లేక చంపే అంటున్నాడు. ఏలియా భక్తుని జీవితం ఇంతవరకు అయింది, ఇంకా ఇంత ఉంది. చాలామంది నరహత్య చేసుకుంటారు, వాళ్ళ జీవితాల్లో ఇంతవరకు చూశారు. ఇక్కడే కానీ ఇంకా ఆ పైన అద్భుతమైన జీవితం ఉంది, గొప్ప విక్టోరియస్ లైఫ్ ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద కొండలు ఎక్కుతారు, వారు చేయవలసిన పనులు చాలా గొప్ప ఉన్నాయి. కానీ వాళ్ళు అది చూడరు, వాళ్ళు ఇప్పుడు అనుభవించింది చూసి నిరాశ పడిపోతారు. ప్రియులారా, ఏలియా యొక్క జీవితంలో కూడా అదే జరుగుతుంది. సూసైడ్ అనే దానికి నేను చాలా వ్యతిరేకిది. చాలాసార్లు నేను చెప్పాను కూడా. ఆయన ఉదాహరణకి మన చర్చిలో కూడా కొంతమంది ఉన్నారు, సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నారు. ఆమె చచ్చిపోతే ఆమె 5 పిల్లలు ఏమైపోయిందరు, ఇవాళ అందరూ ఇంజనీర్లు, అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఆమె హ్యాపీగా బతుకుతుంది. ఆనాడు చచ్చిపోతే ఏమని, ఇంకొక ఆమె వచ్చింది, చచ్చిపోతే ఏమైపోద్ది. ఇలా చాలామంది నాకు తెలుసు, మా చర్చిలో కూడా ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చున్న వాళ్ళు కొంతమందికి ఐడియాస్ అయితే ఎప్పుడో తెచ్చి ఉంటాడు. ఒకవేళ కానీ నీకు ఆ ఆలోచన వచ్చిన దినాన్ని నువ్వు చచ్చిపో అంటే ఏమై ఉన్నావు. కానీ దేవుని మహాకృపను బట్టి నువ్వు చావకుండా నువ్వు బతికున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోలేదు నువ్వు. డిసప్పాయింట్మెంట్స్ నేను నాశనం చేయకుండా కాపాడాయి, నేను మాత్రమే మిగిలిపోయాను. ఏమంటున్నాడు ఏలియా? ఎంతోమంది భక్తులు అందరిని చంపేస్తారు, నేను ఒక్కడనే ఉన్నాను, రోషం గలవాడినే, ఒక్కడనే ఉన్నాను. ఒంటరివాడు అయిపోతాడు.
ప్రియులారా, అది ఆయన మైండ్ సెట్ అలా మారిపోయింది. దేవుడు అలా చెప్పలా. నన్ను కూడా ఏమంటున్నారు, ఎవరైనా ఆమె అందరూ కబురు చేసి నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలందరూ కూడా నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు అంటున్నాడు. బతుకులో ఎన్నో సాహస కార్యాలు చేసిన ఏలియా సామాన్యమైన కార్యాలా? అంత ఒక్కడు ఏలియా 450 మంది బయలు ప్రవక్తలు వాళ్ళకి ఎదురు నిలిచాడు. దేవుడు తన పక్షాన ఉన్నాడు, అందరితో పోరాడాడు, నరికేశాడు అందరినీ కూడా. ప్రియులరా, సామాన్యుడు కాదు ఏలియా. ప్రియుల ఒక్కడు వాడు గొప్ప కార్యాలు చేసిన వాడు ఈనాడు ఒంటరి వాడైపోయాడు. చచ్చిపోతానంటున్నాడు, చంపేయమంటున్నాడు, మర్డర్ చేసామంటున్నాడు. ప్రియులరా, ఇంతకుముందు నువ్వు ఇంత గొప్పవాడివి కదా, ఇన్ని గొప్ప కార్యాలు చేసావు కదా, అలాగెందుకు అంటున్నావు అంటే ఏదో అప్పుడు అలాగే అయిపోయిందండి. అప్పుడు ఏం జరిగిందో అలాగే మాట్లాడతారు. ప్రియులరా, ఏలియా కూడా అలాగే మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు అలాగ అనిపించిందండి, ఏదో చేశాను అని అంటున్నాడు. నీ జీవితంలో సాధించిన గొప్ప కార్యాలు అలాగే ఉన్నాయని అనిపిస్తాయి. భయము నిన్ను ఏలుతారు. డిస్కరేజ్మెంట్, భయం వచ్చింది, చంపేస్తానన్న వెంటనే భయం వల్ల ఆ యొక్క డిస్కరేజ్మెంట్ వచ్చింది, నిరాశ ఆయన మీదకి వచ్చింది. నేను మాత్రమే ఏమంటున్నాడు, నేను మాత్రమే మిగిలి ఉన్నాను, నేను మాత్రమే, నన్ను కూడా చంపేద్దామనేసి అనుకున్నాను. మహాభక్తులైనా మహాప్రవక్తలైనా భయపడిపోతారు. భయము సైతాను తీసుకొస్తాడు. అయితే ప్రియులరా, దేవుని మాటలు, అందుకే మనం బైబిల్ని ఎప్పటికప్పుడు చూస్తాం. బైబిల్ వాక్యాలు మనకి ఆదరణగా ఉంటాయి. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మాట, పరమాత్ముడు యెహోషువతో ఇలా చెప్తూ ఉన్నాడు. 5వ వచనంలో మాట, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువ లేకుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడైందును. హల్లెలూయా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. హల్లెలూయా. ఏలియా, నేను ఎప్పుడైనా విడిచిపెట్టానా? నేను తల్లి గర్భంలో నువ్వు పడింది మొదలుకొని ఏనాడైనా నీకు దూరంగా ఉన్నానా? ఎందుకంత దిగులు పడిపోతున్నావు? ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ప్రియులరా, ఏలియాని దేవుడు ఎప్పుడైనా విడిచిపెట్టాడా? ఎప్పుడు విడిచిపెట్టలేదు. నిబ్బరంగా ధైర్యంగా ఉండు. కష్టాలు వస్తాయి, యువర్ అ ఫైటర్. మీరు ఈ లోకంలో భక్తులైనటువంటి ప్రతివాడు పోరాటంలో ఉన్నాడు, యుద్ధంలో ఉన్నాడు, యుద్ధం చేస్తాడు. యుద్ధంలో కొన్నిసార్లు ఓటమి వచ్చినంత మాత్రాన్ని నువ్వు జయం లేదంటే ఓటమి ఎక్కడ వచ్చింది అసలు? కానీ ప్రియులరా, భయపడకు. నిరాశ సైతాను యొక్క బలమైన ఆయుధం. ప్రియులరా, గత జీవితపు ఓటమిని చూచి సూసైడ్ చేసుకుంటానంటున్నాడు. గత జీవితంలో ఇక్కడ నుంచి జీవితం ఉంది, ఈ జీవితంలో ఉన్న ఓటమిలో చూసుకొని నేను బతకను, చచ్చిపోతాను. ఎక్కడ అందులో కూడా ఒక్క పాయింట్లోనే నీ తల తీసేస్తానని తీసింది లేదు, చేసింది లేదు. ప్రియులరా, గత జీవితాన్ని చూసుకొని భయపడుతున్నారు. కానీ ఈ తర్వాత గొప్ప జీవితం ఉంది అనే సంగతి వారు మర్చిపోతున్నారు. రానైన బ్రతుకుని దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడు. హల్లెలూయా. నీ బతుకు ఇప్పుడైతే గలిబిలిగా ఉండొచ్చు, ఇప్పుడైతే యుద్ధ భూమిలో ఉండొచ్చు, ఇప్పుడైతే ఆందోళనతో ఉండొచ్చు, కానీ ఆ తర్వాత జీవితాన్ని దేవుడు ఆశీర్వదించనై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కవలసిన ఎత్తైన కొండలు చాలా ఉన్నాయి, అవి రానైన దినాల్లో నువ్వు ఎక్కుతావు. నీ బతుకులో చూడనటువంటి గొప్ప అద్భుతాలు చాలా ఉన్నాయి, అవన్నీ చూడాలి. అవన్నీ నీకు ఈ తర్వాత జీవితంలో ఉన్నాయి. నీ జీవితాన్ని ఇక్కడే మర్డర్ చేసేసుకుంటే నీ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఎవరికి కావాలి? ఏమైపోతుంది? ఆ సంగతి చాలా ఏలియాకు కూడా తెలియదు. ఏలియాకు తెలియక నాకు మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని పోగొట్టుకోవద్దు అని దేవుడు చెప్పడం మొదలెట్టాడు. ప్రవక్త అయిన ఏలియా ఇలా జరుగుతుంది, నేను అంతా ఫైటింగ్లో ఉన్నాను, యుద్ధ భూమిలో ఉన్నాను.
ఏలియాతో దేవుడు అన్నాడు, పాత ఇక్కడేం చేస్తున్నావు అంటే పాత జవాబే. ఏంటో జవాబు? నేను మహారోషం గలవాడినై నీ కొరకు జీవిస్తున్నాను, నేను ఒక్కడిని మాత్రమే, నన్ను కూడా చంపేస్తాను అంటున్నారు. అయ్యా దేవుడు అన్నాడు, ఏలియా ఏమనుకుంటున్నావు నువ్వు వెళ్ళాలి, నువ్వు ఎలాగొచ్చావో అలాగే వెనక్కి పోమన్నాడు. హల్లెలూయా. నువ్వు చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. సిరియా దేశం వెళ్ళాలి, నువ్వు హజాయేల్ రాజుగా నువ్వు అభిషేకించాలి. హల్లెలూయా. నువ్వు ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలి, అక్కడ యెహూను రాజుగా నువ్వు అభిషేకించాలి. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. భూమండలం శాశ్వతం కాదు, ఎప్పుడో దినాన్ని నేను నిన్ను పిలుస్తాను వచ్చామని. నువ్వు వచ్చేసిన తర్వాత నీ స్థానంలో ఇంకో ప్రవక్త ఉండాలి. ఆ ప్రవక్తను ఇప్పటి నుంచే నువ్వు అభిషేకం చేసి ఏర్పాటు చేయి. అవి గొప్ప కార్యాలు. యు ఆర్ ఎ కింగ్ మేకర్. నువ్వు రాజులను తయారు చేసేటటువంటి మహానుభావుడు నీవు. చక్రవర్తులు చేసే మహానుభావుడు నీవు. అలాంటిది ఒక బయలు పూజ అని ఒక రాణిని చూసి పారిపోతున్నావు. నీవు ఉండవలసిన స్థలము ఇది కాదు. హల్లెలూయా. నువ్వు అనుకో నేను కేవ్ మేకర్ అనుకున్నావు. కేవ్ మ్యాన్ అంట. కేవ్ మ్యాన్ స్పైడర్ మ్యాన్. కేవ్ మ్యాన్. నువ్వు కేవ్ మ్యాన్ కాదు. వెనక్కి వెళ్ళు, దమస్కు వెళ్ళిపో అని చెప్పాడు. ప్రియులారా, అంతే కాదు, నువ్వు చేయవలసిన పనులు చెప్పి ఇంకో మాట, అదే మాట 10 సార్లు అంటున్నా, నేను ఒక్కడే ఉన్నాను, ఎవ్వరు లేరు. ఏలియా విను, జాగ్రత్త విను. నాకు బయలుదేవతలకు మొక్కనటువంటి 7,000 మంది భక్తులు ఉన్నారు. నువ్వొక్కడుగా అనుకుంటున్నావు ఈ లోకంలో బతికినాడు. కాదు, 7,000 మంది ఇశ్రాయేలీలో ఉన్నారు. నువ్వు రాంగ్ పర్సెప్షన్లో ఉన్నావు, తప్పుడు ఆలోచనలో ఉన్నావు, తప్పుడు విధానంలో ఉన్నావు, తప్పుడుగా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచనలు తప్పు, ప్రవక్త యొక్క ఆలోచనలు తప్పు, ప్రవక్త యొక్క ఉద్దేశాలు తప్పు, ప్రవక్త యొక్క జీవిత విధానం అంతా తప్పు అయిపోయింది. దేవుడు అది చెప్తున్నాడు. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఆలోచనలు తప్పు ఆలోచన నిజం అనుకుంటున్నారు. నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నారు. ఏలియా అనుకుంటున్నా, ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాడు. నేను ఒక్కడే అనుకుంటున్నాను. ఒక్కడే కాదురా నాయనా, చాలామంది భక్తులు ఉన్నారు అలాగా. ప్రియులారా, ఏలియా కొన్ని సత్యాలు తెలియవు. తాను చెప్పిందే సత్యం, తాను నమ్మిందే సత్యం అనుకుంటున్నాడు. తాను నమ్మింది అబద్ధం. చాలామంది నమ్మింది అబద్ధాలు. వారి భవిష్యత్ ఇంకోలాగా ఉంది, కానీ వాళ్ళు నమ్మేదంతా కూడా నా సమాప్తం అయిపోయింది, నన్ను చంపేన ఆయన అని కూర్చుంటున్నాడు. ప్రియులారా, ఇక మనం చూస్తున్నాం, ఇంతవరకు ఎటు వెళ్దామా ఊగుతున్నాడుగా ఏలియా. చచ్చిపోదామా బతుకుదామా, చచ్చిపోదామా బతుకుదామా. కొంతమంది అలాంటి రకాలు ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. ఆ టీవీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నా మాట వినండి, నువ్వు చావలసిన అవసరం లేదు. నువ్వు చచ్చిపోయి నీ జీవితాన్ని ఖతం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు చచ్చిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. మెల్లని స్వరంతో పరమాత్ముడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆ మెల్లని స్వరం, గుహలో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు బయటకు వచ్చి ఆ వెలుగులోకి వచ్చాడు. ఆ స్వరం విన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మెల్లని స్వరంతో. ఆ స్వరం జీవాన్ని ఇచ్చింది. దేవుని మాటలు జీవాన్ని ఇస్తాయి, దేవుని మాటలు సత్తువునిస్తాయి, దేవుని మాటలు నిరాశను పోగొట్టాయి. అంతవరకు సైతాను మాట్లాడి వాడి జీవితంలో, ఏలియా జీవితం నిరాశలో పడేస్తాడు, నిస్రోలో పడేస్తాడు. ఇప్పుడు దేవుని మాటలు వింటుంటే, దేవుని వాక్యం వింటుంటే, నేను చావలసిన అవసరం నాకు లేదు, నేను బతుకుతాను, నేను గొప్ప కార్యాలు చేస్తాను, నా బతుకు ఇంతటితో సమాప్తం కాదు, నాకు ఇంకా చాలా జీవితం ఉంది. హల్లెలూయా. ఆశీర్వదించే జీవితం ఉంది. పరమాత్ముడు అక్కడక్కడ బైబిల్లో ప్రశ్నలు వేస్తాడు. ఒక దినాన్ని ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదామా, అక్కడున్నావేంటు? ఎక్కడున్నా నువ్వు? అక్కడేంటి? ఆదామా ఎక్కడా? నువ్వు ఉండవలసింది అదా స్థలం? నువ్వు వెళ్ళవలసిన క్లబ్లా?
నువ్వు వెళ్ళవలసిన ప్యాకెట్ల దగ్గర అదమా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, కుటుంబంలో ఉండాలి, సంసారంలో ఉండాలి, నీ భార్యతో సంతోషంగా ఉండాలి, సమాజంలో ఉండాలి. అలాంటి ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ప్యాకెట్లో ఉంటావా? ఎక్కడున్నావు నువ్వు? ప్రియులారా, ప్రభు ఆదాముకు ఒక ప్రశ్న ఇస్తాడు. కయ్యేనుతో మాట్లాడుతున్నాడు పరమాత్ముడు. కయ్యేను, ఏడి మీ తమ్ముడేడి? మీ తమ్ముడు మాట్లాడరే? మీ తమ్ముడు? అమ్మ మా తమ్ముళ్ళే, పర్వాలేదులే, మీకు కూడా తమ్ముళ్ళు ఉన్నారు, మీకు కూడా చెల్లెళ్ళు ఉన్నారు. సిస్టర్స్ ఎక్కడా? నీ సిస్టర్ ఏమైంది? నీ సిస్టర్ పడుకుందా? నీ సిస్టర్ జంప్ అయిపోయిందా? నీ తమ్ముడు ఎక్కడా? నీ చెల్లి ఎక్కడా? వాళ్ళు వదిలేసావు. ప్రియులారా, మనకి బాధ్యత దేవుడిచ్చాడు. ఇక్కడ ఏలియాతో అంటున్నాడు, ఏలియా నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు దేవుని పని మీద ఉండవలసిన వాడువు, దేవుని కొరకు పోరాటంలో ఉండవలసిన వాడువు. నువ్వు ఓడిపోయాను అనుకుంటున్నావేంటి? దేవుడు ఎప్పుడైనా నువ్వు ఓడిపోయాను అనుకొని నువ్వు పారిపోతున్నావేంటి? భయపడిపోతున్నావేంటి? ఏమో చేయలేనట్టు చేతకాని వాళ్ళ నేను చేతకాని వాడిని అంటున్నావేంటి? ప్రియులారా, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు గోలేం చేస్తావు? నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి, పోరాటంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రజలందరినీ కూడా ఉత్తేజపరచాలి. నీ ప్రవక్తవు నువ్వు ఒక ఇంజనీర్వి. నువ్వు ఇంజనీర్ అయినావు, ప్రభు విశ్వాస అయినావు. డ్యూటీ తర్వాత చర్చికి రావాలి. ఆదివారం నాటి చర్చికి కాకుండా ఇంకెక్కడో తిరుగుతాయేంటి? ఎక్కడున్నావు నువ్వు? ఆ గుహలో ఉంటావు. ఆ గుహలో చీకటి అనగా పాపం. ఆ పాపంలో ఉన్నావా? చెడిపోయిన దాంట్లో ఉన్నావా? ఇవాళ దేవుడు నీతో మాట్లాడుతున్నా. ఆదివారం కూడా నువ్వు ఎక్కడ? హల్లెలూయా. ప్రియులారా, ఏలియా అంటున్నాడు, ఎంత గొప్ప కార్యాలు చేసిన ఏలియా వారి మాటలు విని భయపడి పారిపోతున్నాడు. ప్రియులారా, అగ్నిని తెచ్చాడు. కారణం వారేమి చేయలేదు కానీ భయపడిపోయాడు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? అసలు నీ అంతా నీవే అని ఊహించేసుకుంటున్నావు. అది చంపేస్తారని నీ మైండ్లో పెట్టుకున్నావు. నీ మనసులో ఏమనుకుంటున్నావో దాని ప్రకారం జీవిస్తున్నావు. అసలు సత్యాన్ని నువ్వు అంగీకరించడం లేదు. తుఫాను వస్తున్నప్పుడు, ఆ తుఫాన్లో నావ వెళ్తున్నప్పుడు, ఆ నావలో ఒకడు దిగి ఆ తుఫాన్లో నుంచి ఆ సముద్రం దిగేటటువంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నావలో వెళ్తున్నావు, చుట్టూరు సముద్రంలో వెళ్తున్నావు, తుఫాను వచ్చి పడ్డది. అప్పుడు ధైర్యం చేసి యెహోవా కార్యాలు చేస్తాడని ఆ నావలోంచి సముద్రపు నీటిలోకి అడుగు పెట్టేవాడిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. పిరికోడి కింద కూర్చుంటే నాకు చేత కాదు, నేను చేయలేను అనేవాడిని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, ఎవరైతే అగ్నిగుండాన్ని ఎదురుగా ఉన్న అగ్నిగుండాన్ని చూసి మా దేవుడు మమ్మల్ని అగ్నిలో నుంచి కూడా రక్షించ సమర్థుడు అనే వాడిని దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఓ దేవుడా, మా దేవుడు ఎక్కడ లేడని, మీ దేవుడే మా దేవుడు, మీ దేవుడే మా, అలా మారిపోయాడు దేవుడు దీవించడు. ప్రియులారా, గమనించండి, అగ్నిగుండంలో ధైర్యంగా వెళ్ళేవారే దీవెన పొందుతారు, చరిత్రకారులు అవుతారు. ప్రియులారా, వారికే బహుమానం. నిజం, సత్యం ఏమిటంటే భయంకరమైన కరువు దినాల్లో ఎక్కడ ఏమీ దొరకడం లేదు, కటకడలాడిపోతున్నటువంటి అటువంటి దినాల్లో నా దేవుడు నాకు పోషిస్తాడు. హల్లెలూయా. దేవుని వందనాలు. భయంకరమైన కరువు, ఎక్కడ చూసినా కష్టాలే, కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము తర్వాత 19వ వచనంలో చూసినట్లయితే ఈ మాట ఇలాగుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున
క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కరువు కాలంలో ఎక్కడ ఏం దొరకని దినాల్లో ప్రభువును నమ్ముకుంటే నీకు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని కరువు కాలంలో నేను కూడా బెత్లెహేము వదిలేసి ఎక్కడ పోతాను? మోయాబీయుల దేశాన్ని. అక్కడ పోతా బాగానే ఉంది, అప్పుడు బాగానే ఉంది. తర్వాత ఒకటిదారితోడు పడాలు ఒకటిదారితోడు పోయినాడు. అలాగైపోద్ది. ప్రియులారా, కరువు కాలంలో కూడా ప్రభువుని నమ్ముకున్న వాడికి సమృద్ధైన ఆహారం. దేవుని వందనాలు. బ్రతుకులో పోరాటం ఉంటుంది. పోరాటం లేని బ్రతుకు కాదు. సాపిగా బ్రతుకుతూ సాగిపోతూ ఉంటే ప్రియులారా, ధనవంతులకైనా పోరాటం ఉంటుంది, పేదవారికైనా బ్రతుకులో యూ విల్ ఫైట్. ప్రియులారా, పోరాటం అనేది ఉంటుంది. పరిస్థితుల భయంతో పారిపోతున్నావంటే నువ్వు ఓడిపోయినట్లే. యూఆర్ ఫెయిల్యూర్ అయిపోయావు, ఓడిపోయావు. ఎవరు నీతో పోరాడకుండానే నువ్వు ఓడిపోయావు పరిస్థితుల్లో. ప్రియులారా, దేవుడు అంటున్నాడు పారిపోవద్దు, ఎదిరించు. ఫైట్ బ్యాక్, తిరిగి లే, ఎదిరించు. వాడు గర్జించు సింహము వలె నీ పైకి వచ్చినా ఎదిరించు, లేగో, అంతేగాని పారిపోవద్దు. ప్రియులారా, ఎందుకంటున్నాడు? నువ్వు ఎదిరిస్తే నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. గొప్ప యజ్ఞం చేశాడు. ఆకాశం నుంచి, పరలోకం నుంచి దేవాగ్ని దిగి వచ్చింది. ఆ దహన బలి అంతా కూడా అంగీకరించాడు దేవుడు. దహన బలి దేవుడు అంగీకరించాడంటే ఏలియాను దేవుడు అంగీకరించినట్టే కదా. మన బలులు, మన అర్పణలు దేవుడు స్వీకరిస్తే మనం స్వీకరించినట్టే కదా. ప్రియులారా, ఏలియాను స్వీకరించాడు. నువ్వు నా భక్తుడవు, నా బిడ్డవు అన్నాడు. అలాంటి వాడు ఇప్పుడు భయపడిపోయి పారిపోతాడు, అలిసిపోయాడు బాగా. ప్రియులారా, చెట్టు కింద కూర్చున్నాడు, చనిపోవాలనేసి కోరికతో ఉన్నాడు. ఏ స్త్రీ కూడా తరవడం లేదు, యజబేల్ తరవడం లేదు, ఎవరు తరవడం లేదు. ప్రియులారా, పోరాడు వారికి, ఆకాశం నుండి అగ్ని తెచ్చినటువంటి వారికి, అనేటటువంటి వారికి కూడా ఏ భేదం లేకుండా ఈ శోధన అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది, తరుముతుంది. వారు పోరాడుతూ ఉండాలి. నువ్వు ఎందుకు? యూ షుడ్ బి ఎ ఫైటర్. అంతేగాని పోరాటం చేసి మానేస్తే నీ జీవితంలో పరిగెట్టవలసి వస్తుంది. ఈయన పోరాడకుండా వెనకంద వేశాడు, పరిగెడుతున్నాడు. ఎందుకనగా మనం పోరాటంలో ఉండాలి, ఎందుకు యుద్ధ భూమిలో ఉండాలి? ప్రియులారా, దేవుడు నిన్ను రాక్షసుల్ని చంపేవాడిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నువ్వు పెద్ద పెద్ద కొండలెక్కాలి నీ బతుకులో. ఆ కొండలెక్కేటటువంటి వారిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. గొప్ప కార్యాలు చేయాలి దేవుని కోసం. అందుకోసం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అలాగా కార్యాలు చేయాలంటే ప్రార్థనా జీవితం, పోరాటం. ప్రియులారా, మోషే భక్తుడు ఆ కొండ మీద ప్రార్థన చేస్తుంటే కింద ఎవరు పోరాడుతున్నాడు? యెహోషువ పోరాడుతున్నాడు. ఆ భక్తుడు ప్రార్థన, ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. ప్రియులారా, ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి పోరాటంలో నువ్వు ప్రార్థన మానేస్తే, పారిపోతే, దిగులు పడిపోతే, ఒంటరి వాడిని అయిపోయానేసి నువ్వేమి అటు ఇటు చూస్తుంటే ఎలాగవుతాయి? ప్రార్థన. ఈవెన్ నీ కష్టకాలంలో ఇలాంటి మాటలు విన్నప్పుడు, చెడు మాటలు విన్నప్పుడు, దుఃఖకరమైన మాటలు విన్నప్పుడు, శాపకరమైన మాటలు విన్నప్పుడు నువ్వు పోరాడాలి. హల్లెలూయా. ప్రార్థన అదే దేవుడిచ్చిన గొప్ప ఆయుధం. ప్రియులారా, 24 గంటలు దాటిపోయింది. ఆయన వెళ్ళాడు, చెట్టు కింద ఉన్నాడు. ఇందా చెప్పాగా చనిపోతానని అటువంటి దీంట్లో ఉన్నప్పుడు దేవుడు భోజనం పెట్టాడు, అలసట తీర్చాడు. ప్రియులారా, నేను ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు కానీ బతికే ఉన్నాను. కొంప మూలిపోయింది. నేను బిజినెస్ చేశాను, నా బిజినెస్ దివాళా తీసింది కానీ బతికే ఉన్నాను. దేవుని వందనాలు. ప్రియులారా, ఇక్కడే ఉన్నాను.
ఉద్యోగం కోసం నేను చాలా ప్రయత్నాలు చేశాను, ఉద్యోగం రాలేదు, కానీ బతికే ఉన్నాను. దేవుని స్తోత్రం. దాన్ని అన్నంత మాత్రాన్ని నువ్వు హత్య చేసుకుంటావా, ఉరేసుకుంటావా, సూసైడ్ చేసుకుంటావా? ఇక్కడ ఒకప్పుడు కూర్చున్న వాళ్ళు చాలామందిలో ఒకప్పుడు చనిపోదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను చెప్తున్నా, వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చనిపోలే, బతికే ఉన్నావు. ఇప్పుడు మందిరంలో ఉన్నావు, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం మంచిగా. ఏలియా కూడా చచ్చిపోదాం అనుకున్నాడు, కానీ ఏలియాకి తెలియదు తన రాజులను అభిషేకిస్తాడు, చక్రవర్తులను అభిషేకిస్తాడు, తన తర్వాత ఓ మహాప్రవక్తను లేపుతాడని. ఇంకో విషయం తెలియదు ఏలియాకి. ఏంటో విషయం తెలియదంటే, తన కొరకు దేవుడు అగ్ని రథాలను సిద్ధపరిచాడని. హల్లెలూయా! ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన! అగ్ని రథాలని సిద్ధపరిచి ఏలియా కోసం దేవుడు పెద్ద ఆహ్వాన పత్రిక పెడితే, నేను చచ్చిపోతాను. చాలామంది అలాంటి వాడు ఉన్నారు. నీ భవిష్యత్తు నీకు తెలియదు, దేవుడు నీ కోసం సిద్ధపరిచినటువంటి ఉంచినటువంటి ఆశీర్వాదాలు తెలియదు. ప్రియులారా, సైతాను అప్పుడు వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. అవే వింటున్నాం. ఏలియా అదే విన్నాడు. ఈ లోపల ఆ గుహ దగ్గర ఆ చీకటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మెల్లని దేవుని స్వరం గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. సైతాన్ యొక్క ఈ స్వరాలు పటాపంచలు చేసింది. దేవుని స్తోత్రం. దేవుని స్వరం విను, సైతాన్ స్వరం పటాపంచలైపో. సైతాన్ చేస్తే ఆ యొక్క తెచ్చే ఆలోచనలు పటాపంచలైపోతాయి. నూతన శక్తి, నూతన బలం కలుగుతుంది. ప్రియులారా, సైతాను అవకాశం చూసి వాడు నేను చంపేద్దామనే ప్రయత్నంలో ఉన్నాడు కదా. ఎందుకున్నాడు? ఏంటది? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను, వాడు వేటగాడు సైతాన్, దాక్కొని ఉన్నాడు, ఆ మూల కాసుకొని కూర్చున్నాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎలా దొరుకుతావా? నువ్వు వెళ్ళే మార్గం వాడికి తెలుసు. ఏంటి? ఆ జంతువులు రాత్రిపూట దాహం వేస్తాయి. ఆ వాగు అక్కడ ఉంది, ఈ తోవలో ఆ జంతువు వస్తుంది. కాబట్టి ఆ జంతువుకి ఎరేసి అక్కడ పట్టేద్దాం. వేటగాడికి నువ్వు వచ్చే మార్గం తెలుసు, వేటగాని ఊరిలో నుండి నువ్వు వెళ్ళే మార్గం తెలుసు. నువ్వు ఎప్పుడు ఉద్రేకంలో వస్తావు, ఎప్పుడు నిరాశ పడిపోతావు, ఎప్పుడు దిగులు పడిపోతావు, ఎప్పుడు ఉద్రేకంలో ఏం చేసేస్తావో నీ ఉద్రేకాలు చిన్నప్పటి నుంచి ఆడు చూస్తున్నాడు, నీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు. కాబట్టి వాడు అది అవకాశంగా తీసుకొని నీ ఉద్రేకాల్ని, నీ ఆలోచనలను, నీ పరిస్థితులను అవకాశంగా తీసుకొని వాడు నిన్ను రెచ్చగొడతాడు. వేటగాని ఊరి. దేవుని వందనాలు. హల్లెలూయా. అయితే ప్రియులారా, నేను వాడు చంపేద్దాం అనుకున్నాడు. ఏమైందో తెలుసా? నేను ఉద్యోగం చేయకపోతే ఏమైపోయింది? బతికే ఉన్నానుగా. దేవుని స్తోత్రం. పరీక్షలో పాస్ అవ్వకపోతే కొమ్ములిపోయింది. పాస్ అవ్వలే, అంతే, అవ్వలే. బట్ స్టిల్ యు ఆర్ లివింగ్. జీవితాన్ని సమాప్తం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రియులారా, అదేవిధంగా శత్రువు నిన్ను తరుముతున్నాడు. శత్రువు తరుముతున్నాడు. ప్రియుల, మన బతుకుల్లో కూడా పోరాటం ఉంటుంది, శత్రువు తరడం అంటూ ఉంటుంది. నువ్వు అలసిపోతేవి, బతుకులో చాలా దినాలు పోరాటం, అలసట, అనుకున్నది జరగలేదు, ఊహించింది జరగలేదు. ఏలియా అనుకున్నాడు ఇశ్రాయేలీలందరూ తన పక్షంలో చేస్తారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఏలియా పద అహాబు రాజు చంపేద్దాం అంటారేమో అనుకున్నాడు. అనుకున్నది జరగలేదు, ఊహించింది జరగలేదు. ఏం చేయాలో నీకు తెలియడం లేదు, కంగారు పడ్డావు, నెమ్మదిగా ఉండలేకపోతున్నావు ఇంటి దగ్గర. ఏలియాకు అక్కడ గుహ దగ్గర ఉండడానికి దేవుడు ఒప్పుకోలే. వచ్చాడు, భోజనం పెట్టాడు, గుహలోకి వెళ్ళాడు,
దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆ తర్వాత వచ్చి ఏలియా ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, నువ్వు వెళ్ళవలసింది గుహలో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఆ భయంకరమైన నిరాశ నిస్పృహల్లో ఉండవలసిన పని లేదు, అక్కడ ఉండకూడదు, నువ్వు గెటప్, లేగు, మేల్కో, తేరుకో. దేవుడు నీ పక్షాన మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు ఇలా చెయ్యని కోరుతున్నాడు. దేవుడు నీకు నువ్వు విడవలేదు, ఎడబాయలేదు. హల్లెలూయా. ఇదిగో గొప్ప కార్యాలు చేస్తావు. ఇక్కడ కాదు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. యెజబెల్ ఏలియాను గుహలో పడేయలేదు. నీ శత్రువు ఎక్కడున్నాడు మరి? నీ శత్రువు నీలోనే ఉన్నాడు. నీ శత్రువు నీలో ఉన్నాడు. బయట వాళ్ళు ఎవరు రాలేదు ఏలియా దగ్గరికి. ఇశ్రాయేలీలు ఏం చేయలేదు, యెజబెల్ రాణి ఏం చేయలేదు, ఎవరేం చేయలే. ఈయన తినేస్తుంది ఏంటి? ఆ భయం, ఆందోళన, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్. నీలోనే నీ శత్రువు ఉన్నాడు. నీవు తప్పుడు పోరాటం చేస్తున్నావు. నీ శత్రువు నీలోనే ఉన్నాడు. నీ గురించి నీవు ఏం చెప్తున్నావు? పదే పదే తప్పుడు సాక్ష్యం చెప్తున్నావు. ఏంటి ఆ తప్పుడు సాక్ష్యం? మహాప్రవక్త దేవుడు అనేది అది. నీ గురించి నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్తున్నావు. ఏంటది? నేను ఒక్కడే ఉన్నాను, అందరిని చంపేశారు, నన్ను కూడా చంపేస్తారు. ఇది అది తప్పుడు సాక్ష్యం. నీ ఆలోచనలో తప్పుడు ఆలోచనలు పెట్టుకున్నావు బుర్రలో. నువ్వు సత్యాన్ని నువ్వు అసత్యం కింద చేశావు. అసత్యాన్ని సత్యం అని నమ్ముతున్నావు. అది సత్యం కాదు. నువ్వు నమ్ముతున్నది సత్యం కాదు. నువ్వు నమ్ముతున్నది అసత్యం. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అది అసత్యం. నువ్వు తల్లి గర్భంలో పడక మునుపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎలా విడిచిపెడతాడు? పదే పదే నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు? తక్కువగా చెప్పుకుంటున్నావు. నేను ఒక్కడే ఉన్నా. అందుకే దేవుడు చెప్పాడు 7,000 మంది ఇంకా ఉన్నా నా కోసం. నువ్వేమనుకుంటున్నావు? ఒక్కడనే అంటున్నావు. కొన్నిసార్లు మనల్ని మనం చిన్న చేసుకుంటాం. మన గురించి మనం తప్పుడు సాక్ష్యాలు చెప్తాం. ప్రియులారా, నిన్ను చేతకాని వాడిగా నీ అనుమానాలు మార్చేస్తున్నాయి. నిన్ను చేతకాని వాడిగా నీ ఆలోచనలు మార్చేస్తున్నాయి. నిన్ను చేతకాని వాడిగా చేసేస్తున్నాయి. నీ గురించి నీవేమనుకుంటున్నావు? అదే మాట పదే పదే అంటుంటే ప్రవక్తలందరూ చనిపోయారు ఇలాగ అనుకున్నావు. నీ నోటితో దేవాజ్ఞని పరలోకంలోంచి తెచ్చిన నీవు ఆ నోటితోనే అంటున్నావు నేను ఒంటరి వాడిని అయిపోయాను. అది సత్యం కాదు, అది అసత్యం. నీ నోటితోనే నీకు తెలియకుండానే అసత్యాలను పలుకుతున్నావు. ప్రియులరా, వారు నా ప్రాణం తీసేస్తున్నారు అనుకో, అది సత్యం కాదు. కానీ నీకు తెలియకుండానే అసత్యాన్ని సత్యం అంటున్నావు. నువ్వు సత్యం కింద నమ్ముతున్నావు. అసత్యం కాదు, అసత్యం. ప్రియులరా, ఏలియా తన గురించి ఏది నమ్ముతున్నాడో అంతా కూడా అబద్ధం. ఆయన నమ్మిక తప్పుడు నమ్మిక. మన జీవితాల్లో తప్పుడు నమ్మిక మన గురించి ఉంటాయి. మన జీవితాల్లో దేవుని గురించి మనకు కొన్ని తప్పుడు నమ్మికలు ఉంటాయి. మన జీవితాల్లో ఏది పొందుకోలేం. దేవుడే ఏలియానికి ప్రశ్నలేసి వైద్యం చేశాడు, తర్వాత పంపించాడు. నిన్ను ఏమన్నాడు దేవుడు? నిన్ను విడవను, ఎడబాయను. ఎప్పుడైనా దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? ఏలియా నేను వదిలేసి ఎప్పుడైనా ఉన్నానా? నీకు తెలీదా? ఎందుకు అలాగా ఉద్రేక పడిపోతున్నావు? నీకు తెలియదా? నువ్వు తలగానే ఉండాలని నేను అనుకుంటున్నాను, కానీ తోకగా ఉండాలని ఎప్పుడు ఉద్దేశించలే. నేను తలగా చేయడానికి నేను నిన్ను హెచ్చిస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క తలంపు నువ్వు తలగానే ఉండాలి, నువ్వు జయశీలిగానే ఉండాలని అదే తలంపు నీకు తెలియదురా. నీలో ఈ మంచి పని ప్రారంభించిన వాడు ఆ పనిని ఎంతవరకు? చివరి వరకు సాగిస్తాడని నీకు తెలియదా? దేవుడు చేతకానైన వాడా?
దేవుడు చేయలేడా? నీ మనసులో ఉన్న నెగటివ్ బిలీఫ్, నెగటివ్ చెడుగా ఉన్న అబద్ధపు నమ్మకాన్ని, నెగటివ్ బిలీఫ్ని, ఆలోచన అనగా భయాన్ని, నిరాశను ఎదుర్కొంటే తప్పుకో. అవి దేవుని వాక్యంతో వాటిని ఎదుర్కోవాలి. దేవుని వాక్యంతో ఎదుర్కొంటేనే తప్ప నువ్వు జయించలేవు. ఆ సైతాన్ తెచ్చినటువంటి తప్పుడు నిజాలు అవి మనం అది నిజం అనుకుంటున్నాం, కానీ నిజం కాదు. అది ఎలా జయించాలంటే దేవుని వాక్యం మాత్రమే. దాన్ని మనన చేసి వాక్యంతో చూసుకొని వాక్యంతోనే మనం సరి చేసుకోగలం. నేను లేవలేను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనందరం కూర్చున్నాం. కూర్చున్న వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. నేను లేవలేను అనుకున్నారు మనసులో. లెగ్గలరా? మీ మనసులో ఏమనుకుంటారో అదే జరుగుతుంది. నేను లేవలేనంటే ఇంకా మీరు లేవరు. ఈ పని నేను చేయలేను అనుకుంటే చేయవే. ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు కదా, మనసులో నిర్ణయం చేసుకున్నావు ఓడిపోయావని. నేను ఈ పని చేయలేను అని నువ్వు స్థిరపడిపోయావు. నువ్వు చెయ్యవే. ముట్టుకోకముందే నువ్వు చెయ్యవు, ఓడిపోయావు. నువ్వు నేను చేయలేను అనిస్తున్నావు, నా వల్ల అవ్వదట. దేవుడికి కానుకలు ఇవ్వలేను అనుకుంటా, నాకే లేదు, నేను ఇంకా నీ మనసులో అది సెటిల్ చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇవ్వవు. ఎన్ని తిప్పలు పడు. 10 కోట్ల రూపాయలు ఉన్నాయి నీకు, దమ్మిడి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఎందుకు? అది మైండ్లో సెటిల్ అయిపోయింది. మైండ్లో నువ్వు సెటిల్ అయ్యి మనసులో ఏది ఊహిస్తావో దాని ప్రకారమే జీవితం కూడా ఉంటుంది. ప్రియులారా, కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ పక్క 10,000 మంది కూలినను, నీకు విరోధం అనేవాడు ఎవడూ ఉండడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, నాకు 7,000 మంది ప్రవక్తలు, బయలుదేవుడిని మొక్కిన వారు ఉన్నారు, వాళ్ళందరూ ఏదో అంటున్నాడు కదా. ఏలియా, నువ్వు చెప్పేదంతా తప్పు. ఏలియా, నువ్వు చెప్పేదంతా అబద్ధం. నేను నిన్ను విడవలేదు, ఎడబాయలేదు. నీవు నావాడివి. నువ్వు తల్లి గర్భంలో పడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ గురించి మాట్లాడుతున్నా వాడని నేను దేవుడను. నీవు ఇతరుల గురించి ధైర్యంగా ప్రార్థించగలవు. ఇక్కడ ఉన్న చాలామంది అడగండి, ఇతరుల కోసం ప్రార్థన చేయమంటే అలా ఎల్లయ్యమ్మ, పుల్లయ్యమ్మ, అలా సుబ్బారావు, వెంకటరావు ప్రార్థన చేయడాడు బాగలేదు, కట్టు చెప్పు, ఒళ్ళు నొప్పు, హాస్పిటల్లో దడదడలు ఆడించేస్తాం, ప్రార్థన చేసేస్తాం అద్భుతంగా, మంచిగా, గట్టిగా. కానీ నీకే జ్వరం వచ్చింది, నీ గురించి నువ్వు ప్రార్థన చేయడానికి ఆ ధైర్యం చాలు. నాకు తగ్గుతుందో లేదో కదా. నీ స్వంతంగా ప్రార్థన చేసుకోవడానికి మాత్రం ఆ ధైర్యం చాలు. ఎవరికోసం చేసామంటే దడదలు ఆడించేస్తాం మరి ప్రార్థనలు. దేవుడా యేసునామములో లేడు స్వస్థత అంట వచ్చేస్తుంది. హల్లెలూయా. నీ గురించి ఆ ధైర్యం, ప్రార్థన చేసుకునే ధైర్యం మనం ఉండాలి. నీకు ఆ ధైర్యం లేదు, నీ హృదయంలో నమ్మిక లేదు, నువ్వంతా అపనమ్మికలో పడ్డావు, నువ్వంతా కూడా జరగదు. దేవుడు నీ పక్షాన ఉండి ఎన్ని కార్యాలు చేస్తుంటే ఇది జరగదంట. ఖచ్చితంగా జరుగుతుంది. మంచి రోజులు వస్తున్నాయి. ఏలియా, నీకు చాలా మంచి రోజులు వస్తున్నాయి, అవి నువ్వు చూడలేదు. నీ ముందున్నవి నీవు ఎత్తైన కొండలెక్కాలి. ఏలియా, నువ్వు చేయవలసిన పని ఇంకో. ఏలియా, నువ్వు జీవితంలో నీ ఊహకు అందనంత గొప్ప మహత్కార్యాలు, అద్భుతాలు నీ జీవితం జరగవలసి ఉన్నాయి. నీ ఇంత బతుకుని చూసి గలిబిలి బతుకులో నా బతుకెంతే, నేను ఇంకేం బతకలేదు, నీకు బతుకులో గొప్ప కార్యాలు దేవుడు దాచిపెట్టాడు. రాజులను అభిషేకిస్తావు, చక్రవర్తులను అభిషేకిస్తావు, నీకన్నా గొప్ప ప్రవక్తలు తీసుకొస్తావు, ప్రవక్తలు స్కూల్ స్టార్ట్ చేస్తావు, చాలామంది నీ వల్ల ప్రవక్తలు తయారవుతారు. నీకోసం దేవుడు అగ్నిరాధాలు సిద్ధపరిచాడు, అవేవి నీకు కనబడడం లేదు.
ఏలియా ఇలా తీసి దుప్పుడు కొట్టి ఇలా కొడితే ఏమైంది? నీళ్లు 2 పాయలు అయిపోయాయి. దేవుని చచ్చినోడు బతికారు. దేవుని వందనాలు. అద్భుతాలు జరిగాయి. అవన్నీ ఆ కొండలన్నీ ఎత్తైన కొండ అవన్నీ ఎక్కవలసి ఉంటే నా బతుకు ఇక్కడితో మర్డర్ చేసేసుకుంటా అంటే ఎలాగవుతుంది? సూసైడ్ అంటే అంతే. ఆత్మహత్య అంటే అది అక్కడితో నువ్వు మర్డర్ చేసేసుకుంటావు నీ బతుకుని. ఆ తర్వాత బతుకు చూడడం లేదు. కానీ ఆ తర్వాత బతికే ఉందిలే రియల్ లైఫ్. హల్లెలూయా. దేవుని వందనాలు వందనాలు వందనాలు. నిన్ను ఏ స్వరం భయపెడుతుందో ఈ మెల్లని స్వరం నువ్వు వినగానే ఆ స్వరం పారిపోతుంది. నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. ఆ స్వరం నువ్వేం చేయాలో చెప్తుంది. ఆ చీకట్లో ఉన్న నువ్వు బయటికి రావాలి. ఆ స్వరం వినడానికి రావాలి. ఏలియా గుహలో ఉన్నటువంటి వాడు ఆ మెల్లని చల్లని గాలి వచ్చిన తర్వాత ఆ మెల్లని స్వరం ఆ గుహ ఎంట్రన్స్ దగ్గర వినబడుతున్నప్పుడు ఆ చీకట్లో ఉన్న ఏలియా అలా బయటకు వచ్చి ఆ స్వరాన్ని విన్నాడు. అప్పుడు దేవుని స్వరం విన్నాడు. దేవుని మాటలు వినబడ్డాయి. హల్లెలూయా. భయం నుంచి అప్పుడు బయటపడ్డాడు. నిరాశ నుంచి అప్పుడు బయటపడ్డాడు. నడుం కట్టాడు. ధైర్యంగా వెళ్ళాడు. మార్గాలు తెరవబడ్డాయి. తలుపులు తెరవబడ్డాయి. సిరియా దేశం వెళ్ళాడు. అక్కడ హజాయేల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. బయటికి రావాలి. చీకటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. నిరాశలోంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. నువ్వు నిరాశలో నిన్ను నీవే సెల్ఫ్ పిటీలో పడిపోతే దేవుని స్వరం వినబడదు. బయటికి రా. కమౌట్. చీకటిలోంచి బయటికి రా. చీకటిలో ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. గుహలో ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. బంధకాల్లో ఉన్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. నీ జీవితం అంతే అనుకుంటున్నావు, సమాప్తం అనుకుంటున్నావు, వారిని ప్రభు పిలుస్తున్నాడు. మెల్లని స్వరముతో ప్రభు రమ్మంటున్నాడు. నీ తప్పుడు ఆలోచనల నుంచి బయటికి రా. ఇవాళ నీ విడుదల దినం. దిస్ ఈజ్ యువర్ అపాయింటెడ్ డే. పాపం నుంచి విడుదల పొందాలంటే ఇవాళే రా బయటికి. బంధకాల నుంచి బయటికి రా. శాపం నుంచి బయటికి రా. దిస్ ఈజ్ ద డే. దేవుడు మెల్లని స్వరంతో సోదరి సోదరి సోదరుడా నిన్ను పిలుస్తున్నాడు. మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు. నా వల్ల కాదనుకో, పిలుస్తున్నాడు. ఏలియా బంధకాల్లో గెలిపాడు. చీకట్లో గెలిపాడు. అపవాజయంలో గెలిపాడు. నా బతికెంతే అనుకుంటున్నాడు. నేను పాపం నుంచి బయటపడలేను. ఈ చెడు అలవాట్ల నుంచి బయటపడలేను. ఈ బూతుల నుంచి నేను బయటపడలేను. ఈ యొక్క బంధకాల నుంచి, అప్పుల నుంచి నేను బయటపడలేను. ఈ జబ్బుల నుంచి నేను బయటపడలేను అని అనుకుంటా. నువ్వు బయటికి రా. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? హల్లెలూయా. నాకు చాలా కష్టాలు వచ్చాయి. చాలా శోధనలు వచ్చాయి. పిల్లల ఫీజులు కట్టడం చాలా కష్టంగా ఉండేది. బట్టలు కొనడం చాలా కష్టంగా ఉండేది. నా డబ్బులు ఉండేవి కాదు. నేను విశ్వాసుల ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళిచ్చే కానుకలతో నా స్కూటర్లో పెట్రోల్ పోసుకునేవాడిని. అది నా పరిస్థితి. ఇక్కడ ఉండేవాడిని. సరే తిండి ఉంటే ఉండదు, లేకపోతే అక్కడ వెళ్ళేవాడిని. తిండి ఉంటే ఉండలేదు. ప్రియులారా, నిరాశపడలే. దేవుణ్ణి విడిచిపెట్టలే. పరీక్షలు జరిగాయి. దేవుడు చేశాడు. గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నన్ను మన క్రైస్తవ సమాజం కన్నా హిందూ సమాజం నెత్తి మీద పెట్టుకుంటాను. నన్ను హెచ్చిస్తాను. నేను అన్న మాటలు గౌరవిస్తాను. ఒక ఆయన వచ్చాడు మొన్న, బోర్వెల్ వేసేవాడు. ఏమన్నాడు? సార్ బోర్వెల్ వేసామండి, ఆ లోపల అదేదో ఉండిపోయింది. ఆ మిషన్ ఆ లోపల ఉంటుంది కదా, రిగ్గ లాంటిది, అది తీస్తుంటే రావడం లేదు. ఏదో మొత్తం మీద ఉండిపోయింది. తీస్తుంటే రావడం లేదు. ఆ తర్వాత మెడ్రాస్ నుంచి ఎవరినో తీసుకొచ్చారు. వాళ్ళు ప్రయత్నాలు చేశారు, రాలేదు. సార్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పాడు. ప్రార్థన చేసి పంపించాను.
మరుసటి రోజున ఆయన వచ్చి చెప్తాడు, ప్రార్థన చేసిన తర్వాత మేము వెళ్ళాం, వేసం వచ్చేసింది అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, రిగ్గులు మనం జబ్బులే మాట్లాడతాం, ఇంకేదో మాట్లాడతాం, లేదా దెయ్యాలంటాం. ఏదైనా యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుని స్తోత్రం. దేవుడు అద్భుతాలు చేయవాడు. ఏలియా లేగో, నాడు, వేకప్. అక్కడ పడుకోవద్దు, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వెళ్ళి కార్యదీక్ష పూనుకో. హల్లెలూయా. అందరూ నిల్చుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుడు, ఏలియా దేవుడు, ఎలీషా దేవుడు, మన దేవుడు మన బతుకుల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. మన నిరాశను తొలగిస్తాడు, మన యొక్క డిసప్పాయింట్మెంట్ తొలగిస్తాడు, మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిసి నూతన జీవితాన్ని, నూతన దీక్ష, నూతన గురి మన బతుకులో పెడతాడు. ప్రార్థన. మా సృష్టికర్త పరమాత్ముడా, ఈ దినాన్ని నువ్వు మాతో మాట్లాడావు, నీకు వందనాలు. ఓ పరమేశ్వరుడే, ఓ తండ్రి, నీ ప్రజలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయవు. శత్రువు గలిబిలి చేద్దాం అనుకుంటున్నాడు, శత్రువు స్వరం నాశనం తెద్దాం అనుకుంటున్నాడు. సైతానుడా, దుష్టుడా, సైతానా, చీకటి శక్తి, గలిబిలి చేసే ఆత్మలారా, నజరేయుడే సునాములో మీరు ఈ కాంపౌండ్లోంచి, ఈ చర్చ్లోంచి బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ఇవాళ ఈ మందిర ఆవరణంలో ఉన్న ఎవరికైనా వాళ్ళ మనసులో గలిబిలు ఉంటే, వారి మనసులో నిరాశ ఉంటే, చచ్చిపోదామనే కోరికలు ఉంటే, ఓ పరమాత్ముడా, నీ పరిశుద్ధ నామములో మాయమైపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇలాంటి ఆలోచనలని పటాపంచలైపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నూతన జీవితం, నూతన బ్రతికిచ్చి వర్ధిల్ల చేయవు. నీకే మహిమ తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.